ప్రైజ్ లార్డ్. వాక్యములకు వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవానికి వందనములు నాయన, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. లెక్కలేని వందనాలు చెల్లించుకునిచున్నాను ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలలో ఉంచినందుకు నీకు వందనాలు నాయన. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో నిలకడకలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయంలో మార్చు, మా మనస్సులు మార్చమని అడుగుచున్నాను ప్రభా. నీకు లోబడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని కలుగు చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారిని చూచుచున్న వారిని ప్రభా రక్షణ పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రామ 8:22 చూద్దామండి. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూల్గుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూల్గుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు. ఏమని చెప్పుచున్నాడు? సృష్టి యావత్తు కూడా ఇదివరకు ఏకాగ్రీవముగా ఉన్నామని తెలుసు కదా అని చెప్పుచున్నాడు. ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రతిఫలము మనము పొంది ఉన్నామని ఎరగాలి. మనం ఏం చేయుచున్నాము? ఆత్మ ఎలా ఉన్నది? మనకి దేవుని మూలముగానే సృజింపబడినది. సృష్టి అంతా కూడా దేవుని మూలముగానే సృజింపబడినది. మనము ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి మనము ఉండాలి. ఆత్మ విషయమై ప్రథమ ఫలము పొందిన మనము కూడా పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూల్గుచున్నాము. మన దేహము ఏమై ఉన్నది? దేవాలయం ఉన్నది. మన దేహము దేవాలయం అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవునిలో మనము ఇంకెంత శుద్ధత కలిగి ఉండాలి, ఎంత మారు మనసును కలిగి ఉండాలి. మనము ఎలాగనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనము రక్షణ కొరకు నిరీక్షింపబడిన వారమై మనము రక్షింపబడాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే నిరీక్షణ పని ఉండని నిరీక్షింపబడనది కనబడుచున్నది. మనం దేవుని రాకడ కొరకు నిరీక్షిస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం నిరీక్షించి మన ప్రార్థన చేస్తున్నాం. మన కోసమే కాదు, మన మారు మనసు కోసం కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. నిరీక్షిస్తున్నాం. నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనం చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అని చెప్పుచున్నాడు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టు. తోమా ఏం చేశాడని? చేతిలో వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నువ్వు రక్షకుడు అని, నువ్వు యేసుక్రీస్తు అని నమ్మనని చెప్పు. అంటే నమ్మిన వారు రక్షింపబడ్డారా? నమ్మని వారు రక్షింపబడ్డారా? చూడక నమ్మిన వారే రక్షింపబడతారని చెప్పి ఉన్నాడు దేవుడు. చూడక రక్షింపబడిన వారే రక్షింపబడతారని చెప్పి ఉన్నాడు. అంటే తోమా ఏంటి? విశ్వాసం కలిగి లేదు, నిరీక్షణ కలిగి లేడు. ఏంటి? నిజమైన రక్షకుడా కాదా, యేసుక్రీస్తా కాదా అని అతని మనసులో ఎంతో వేదన పడి ఉన్నది. కానీ అది వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని చెప్పి దేవుడు ముందే చెప్పాడు, 3వ దినం లేస్తానని. అన్నీ కూడా ముందుగానే తెలియజేస్తాడు. అయినా సరే అది అబద్ధమని మనము కొట్టివేసాము. అంతేగాని నిరీక్షణతో మనము దేవుని చూసామా? చూడలేదు. దేవుని కొరకు ఎదురు చూసామా? లేదు. నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? దేవుని కొరకు మనం నిరీక్షించామా? లేదు కదా. దేవుని నమ్మి మనము నిరీక్షించామా? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుమని చెప్పుచున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే ఉన్నాడు పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలాగండి? అటువలే ఆత్మ మూలమున మనం బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనం దేవునిలో నిలకడలేము, క్షీణించిపోతున్నామని చూసి దేవుడు మనకి సహాయము చేస్తానని చెప్పుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. విజ్ఞాపనతో ప్రార్థన చేయమంటున్నాడు.
ఆత్మ మూలముగా తన పక్షమున యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు. నా మూలంగా ప్రార్థన నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి, ఓపిక కలిగి ప్రార్థన చేయమంటున్నాడు, విజ్ఞాపనతో ప్రార్థన చేయమని. మనం ఎలా చేస్తున్నాము? మనకు ఓర్పుతో చేస్తున్నామా? ఒకవేళ మనం చేసినది మనకి దక్కకపోతే వెంటనే మానేస్తాము, వెంటనే దాన్ని దేవుడు నాకు ఇలా చేశాడని నిందిస్తూ ఉంటాం. కానీ ఓపికతో నిరీక్షణతో కలిగి మనం ప్రార్థనా జీవితమును చేయాలి. అప్పుడే పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతుంది. సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవి. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చున్న దేవునితో విజ్ఞాపనతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు చేయుటకై సమస్తమును కూడా సమకూర్చును. దేవునిని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో సమస్తమును ఎప్పుడైతే సమకూర్చుతాడు దేవుడు, మేలు కొరకై దేవుడు సమకూరుస్తానని చెప్తున్నాడు. సంకల్పంతో ప్రార్థన చేయమంటున్నాడు, దేవునిని ప్రార్థించమంటున్నాడు. నిత్యము కూడా ఎప్పుడును కూడా దేవుని ప్రార్థించమని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితంలో మనం కోల్పోకూడదు. ఈ వాక్యమును మీకును మాకును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, పిల్లలేని వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగం లేవరకు ఉద్యోగములు దీవించమని, ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నావు, సొంత ఇల్లు దయచేయమని. అప్పుల బాధలో ఉన్నవారు అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాం. మేము అడుగుటం వలనైతే కానీ కాదు కానీ నాయన ప్రభా, నువ్వు సమస్తమును తెలుసునైన ప్రభా. మా మనసులు తెలుసునైన ప్రభా, మా హృదయములు తెలుసునైన ప్రభా. మేము పుట్టక మునుపు మా తలంపులు ఎరుగైన దేవానికి వందనములు నాయన ప్రభా. చాలామంది నాయన ప్రభా అనారోగ్యంతో ఉన్నాము, మాకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు ప్రభా. వారి తలనొప్పిని కూడా తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో ఉన్నారు ప్రభా, వారి జ్వరములను కూడా స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యున్నారు ప్రభా, వారిని కూడా ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని లేక ప్రభా ఎంబసీలో ఉన్నారు ప్రభా, వారికి కూడా పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా చాలామంది నాయన ప్రభా ఇతర దేశంలో ప్రభా బాధలు పడుచున్నారు ప్రభా, వారి బాధలను కూడా తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎలుచున్న వారిని వచ్చుచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రతి ఒక్కరికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మెడుకులకు వెలుచుండగా మెడుకుల్లో వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నాయన ప్రభా నీకు సమస్తమును తెలిసినైన ప్రభా. తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి బిడ్డను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనాథ బిడ్డలను అంగవైకల్యము కలిగిన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. చెవిటి వారిని మోగవారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభా శాంతిని సమాధానమును కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.